ఏదో సరైన నిఘా వైఫల్యం అని చెప్పేసి డిప్యూటీ సీఎం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి లోపల జరుగుతున్న దానికి డిప్యూటీ సీఎం మొత్తం కూడా వీరిని పేరు పేరున కూడా లోపల పలకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఈ నలుగురు అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ అనంతరం కూడా వారిని రేపు పొద్దున్న పూర్తి స్థాయిగా జిల్లా కలెక్టర్ని అధికారికంగా దీని మీద మొత్తం కూడా విచారణ చేపట్టి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి సీఎం చంద్రబాబు కూడా ఇందాక అధికారులకైతే ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళారు. మరి కొద్దిసేపట్లో బయటకు వచ్చి మీడియా ముఖంగా కూడా మాట్లాడినారు. దానికి సంబంధించి క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వివరించనున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే లోపల చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులతో కూడా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతున్నారు. మాట్లాడి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా కూడా ఆదుకుంటాం, ప్రభుత్వం నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రభుత్వం సైడ్ నుంచి అన్ని విధాలుగా కూడా సాయం అందిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం లోపల ఏదైతే ఉందో ఈ క్షతగాత్రులు కుటుంబ సభ్యులకైతే మాత్రం ఒక భరోసానైతే ఇస్తున్న పరిస్థితి అయితే మనకి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, అదే మొత్తం మీద స్టేటు, దీనికి సంబంధించిన ఇండస్ట్రియల్స్, మొత్తం హెల్త్ అండ్ రెస్క్యూ టీమ్స్, రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా మొత్తం మధ్యాహ్నం సంఘటన జరిగిన సమయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అలుపెరగకుండా పోలీసులు, ప్రథమంగా చెప్పుకోవాలంటే పోలీస్ శాఖ వారు అయితే పొద్దు నుంచి సంఘటన జరిగిన నిమిషం నుంచి కూడా అలుపెరగకుండా సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం కూడా వారితో మాట్లాడుతున్నారు. మొత్తానికి లోపల డిప్యూటీ సీఎం అయితే మీడియాతో మాట్లాడేందుకు బయటికి వస్తున్నట్టు సమాచారం అందుతుంది. లోపలైతే వారిని అందరినీ పరామర్శించి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసిరని చెప్పి మనకు సమాచారం అందుతుంది. వారందరికీ కూడా ఒక మంచి భరోసానైతే డిప్యూటీ సీఎం అయితే అందిస్తున్నారని చెప్పి, అంటే ప్రభుత్వం తరపు నుంచి ఈ సంఘటన జరిగింది, దీని మీద ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటాం, దీనికి సంబంధించిన మెరుగైన వైద్యం కూడా మేము ఆదేశించామని చెప్పి డిప్యూటీ సీఎం వారి కుటుంబ సభ్యులకైతే సమాచారం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మొత్తం ఏదైతే ఉందో కాకినాడ జీజీహెచ్లో మొత్తం కూడా డిప్యూటీ సీఎం రావడంతో మొత్తం అధికారులు బయటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం క్షతగాత్రులను పరామర్శించి బయటికి వస్తున్నారు. దీనికి సంబంధించి బయటకు వచ్చిన అనంతరం కూడా మీడియాతో దీనికి సంబంధించి సంఘటన సంబంధించిన మొత్తం వివరాలన్నీ ఇప్పటికే అధికారుల నుంచి తెలుసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం బయటకు వచ్చి మొత్తం మీడియా ముఖం కూడా సమాచారాన్ని అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే